ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. ప్రియులారా, మనము దేవుని వాక్యమును విందుముగాక. ఆయన మనకు 2 చెవులను ఇచ్చి ఉన్నాడు. వినుటకు వేగిరపడుడి, మాటలాడుటకు నిదానించుడి అని చెప్పుచూ ఉన్నాడు. మనము దేవుని మాటలు వింటే దేవుడు మన మాటలు వినును, మన ప్రార్థన ఆలకించును. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులరా, మనమందరమును దేవుని వాక్యమును చెవులారా విందుముగాక. వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని వాక్యము వినుట ద్వారా వివేకము కలుగును. దేవుని వాక్యమును చదువుట ద్వారా, వినుట ద్వారా, ధ్యానించుట ద్వారా ధన్యులమగుదుముగాక. దేవుని మాటలను అనుసరించి అనేకులకు ఆశీర్వాదకారకులుగా జీవించుదుముగాక. దేవుని దృష్టిలో యాకోబు వలె, దావీదు వలె, దానియేలు వలె దేవునికి ప్రియముగా జీవించుదుముగాక. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండు.